మన తొలి వెలుగు ప్రేక్షకులందరికీ నమస్తే. పరీక్షలు అయ్యాకే పెళ్లి చేసుకుందామని చెప్పిందంట ప్రియురాలు. ఇంటర్ పరీక్షలు ఉన్నాయి, మయ్యగా 2 రోజులు ఆగు, పరీక్షలు రాసినాక పెళ్లి చేసుకుందాం, ఏం బాధపడకని మంచిగా మర్యాదపూర్వకంగా చెప్పిందంట పొల్ల. ఈ దిగసేటోడు ఏం చేసిండు ఎరికేనా? పరీక్షలు అయిపోయిందాకా ఆగాలనా, గంత ఓపిక నాకు లేదు అని ప్యాన్ కురేసుకొని చచ్చిండట. ఈ యవనాలు చెప్పుడు గిసోంటి అల్లిపిరిగాలని ఇక అంటే పానం ఒకసారి పోతే మళ్ళీ వస్తువులు వచ్చునా? ఏమెక్కడ కుడతారు, ఎందుకు కుడతారు? ఈ అయ్యమ్మ కన్నోని పేరు నిలిపారు, నాకు కొన్నోని పేరు నిలిపారు. ఇసోంటి అల్లిపిరిగాళ్ళు ఏం చెప్పింది అమ్మాయి? చేసుకుంటా, నిన్నే పెళ్లి చేసుకుంటా, ఏం బాధలేదు, కానీ జర ఇంటర్ పరీక్షలు ఉన్నాయిరా మయ్య, కానీ నీ తొత్తర పాడైపోను, ఆగు, పరీక్షలు అయిపోయినాక చేసుకుందామని చెప్పితే నా మాట వినవా నువ్వు, నా మాట వినవా అని ఎవరు ఏం చూసి ఇంట్లోకి పోయిండే ప్యాన్ కూరేసుకొని కూర్చుందంటే గోవింద మంగళం గోవింద కథ. ఇంకేముంది చెప్పిగా ఏడ జరిగింది ముచ్చట? కురవి అంట, మహబూబాబాద్ అంట, మహబూబాబాద్ దగ్గర కురవి గ్రామం అంట. పోరగాని పేరు వచ్చేసి ఏమో ఏం పేరు అయ్యా, ఈ సత్యమైన ఆయన పేరు వల్లపునేని శశికుమార్, 21 సంవత్సరాలు. వల్లపునేని శశికుమార్ అనే పోరగానికి 21 సంవత్సరాలు. 20 సంవత్సరాల అమ్మాయితోటి కనీసం 1.5 నుంచి అంట లవ్లో పట్టరంట ఇద్దరు, గాఢమైన లవ్. ఈయన ఏం పని చేస్తారంటే పెయింటర్ పని చేస్తాడంట. పెయింటర్ పని చేస్తాడు ఈయన, లవ్ చేసిండు. సరే ఏ పని చేసుకుంటే మనకేం ఎక్కర, కానీ పేపర్లు వచ్చింది కాడికి చెప్పిన, ఏ పని చేసుకున్నా ఎవరి పైన ఆయనకి దైవంతో సమానం. ఈ పెయింటర్ పని చేసుకునే పోరగాడు వాళ్ళ ఊరికి సంబంధించిన అమ్మాయినే 1.5 నుంచి లవ్ చేస్తున్నట్ట. లవ్ చేసి ఇక మరి ఎక్కడెక్కడ తిరిగిరో ఏమేం చేసుకురో ఇవాళ బాధ వాళ్ళు పడ్డరు. ఇవాళ పెళ్లి చేసుకుందామని ఫోన్ చేసిండట. ఫోన్ చేసి అమ్మాయి పేరు ఇవ్వలే, అమ్మాయి పేరు దాచిపెట్టారు పేపర్లు, అబ్బాయి పేరు ఇచ్చారు కానీ అమ్మాయి పేరు అయితే దాచిపెట్టారు. ఫోన్ చేసి ఇవాళ మనం పెళ్లి చేసుకుందాం ఎట్లా చేసి నువ్వు నన్ను కలవని చెప్పిండట. సరే లవరా, ప్రేమించుకునే ఎట్టా రాకుంటే బాగుండదు అనుకొని పోయిందట. పోయి చెప్పు ఏం సంగతి ఫోన్ చేసామని అంటే, నువ్వు ఏం చేస్తావో నాకు తెలియదు, మనం ఇవాళ పెళ్లి చేసుకుందాం, పెళ్లి చేసుకుంటేనే లెక్క, పెళ్లి చేసుకోలేదు అనుకో ఇక నా మీద ఒట్టే, నువ్వు నా మాట వినట్టే లెక్క, చేసుకుందామని అమ్మాయిని ఇబ్బంది పెట్టిండట. అమ్మాయిని ఇబ్బంది పెడితే అమ్మాయి ఏమన్నది, లేదు ఇవ్వాలి కాదు, పెళ్లి ఇవ్వాలి కాదు, కానీ నేను ఇంటర్ చదువుతున్న ప్రస్తుతానికి, ఇంటర్ ఎగ్జామ్లు ఉన్నాయి, ఎగ్జామ్లు అయిపోగానే నీతో పెళ్లి చేసుకుంటా, నీకు మాట ఇస్తున్నా అని చెప్తే మాట పెరిగి ఇద్దరు కలిసి జోరుగా పంచాయి పెట్టుకురట. నువ్వెంత, నీ కథ ఎంత అనుకున్న కాడికి వచ్చింది. అరే చేసుకుంటారా నాయన, మా అమ్మగాని 4 రోజులు ఆగురా అనేటి ఆగుతలేవు, ఇక అంతా నీ ఇష్టమేనా, ఇక పో నీ బతుకు నీ మరి సావన్నదా, లేకపోతే నీ బతుకు నీది నీ బతుకు రాదన్నది ఎట్టన్నదో, ఇక ఎంతో కొంత మాట పెరిగితే పెరగవచ్చు. ఈ పోరగాడు ఏం చేసిండు, అమ్మ నేను ప్రేమించిన, నేను ప్రేమికుని, నా మాటకి ఇలివియదా, దీని సంగతి చెప్తా అనుకున్నట్ట ఇంటికి పోయి ఊరేసుకొని చచ్చిపోయిండు. ఇప్పుడు ఓరికి లుక్సాన్ అయినట్టు ప్రజలారా, ఇక ఓరికి లుక్సాన్ అయినట్టు. ఆ పోరికి ఇయ్యాలి కాబట్టి ఇంకా 4 రోజులకైనా కానీ చక్కదల మొగడు దొరుకుతాడు, ఇంకో కాడ సంసారం చేస్తుంది, అయిపోద్ది. ఏం చేస్తుంది మరి ఈ నెంబర్ చస్తుందా? జర్ర కూడా ఓపిక లేకుండా ఉంది ఈ కాలం పోరగాళ్ళకంటే ఏమనాలో చెప్పురి. మరి మీ అయ్యమ్మ గుర్తురాలేదా దిగచేయడా నీకు? నేను కన్న నీ తల్లిదండ్రులు గుర్తురాలేదా, నీ అక్కయ్యలను గుర్తురాలేదా, నీ అన్నదమ్ములు గుర్తురాలేదా, నీ దోస్తుగాలు గుర్తురాలేదా? ఎన్ని రోజులు ఉంటాయి పరీక్షలు? ఉంటే వారం ఉంటాయి, 10 రోజులు ఉంటాయి, 20 రోజులు ఉంటాయి, గంతకంటే ఎక్కువ అయితే ఉండేవి కదా. ఆ ఎండాకాలం పెళ్ళిళ్ళ సీజనేనా, ఆడంగీడంగా ఒక 10-15 రోజులు అయితే ఏదో మంచి ముహూర్తాన్ని చూసుకొని పోయి పుస్తకాడితే అయిపోవుగా. మరి అంటే అంత మరి దివ్యముహూర్తం కావచ్చునా, బ్రహ్మముహూర్తం కావచ్చునా? ఈడు అన్ననాడే పెళ్లి చేసుకుంటే మరి ఏమన్నా బంగారం గిట్టి దొరుకుతా, లేకపోతే ఏమన్నా ఇంకా ఏమంటారు మంచిగా బందోబస్తుగా భారీగా బత్తాలు అనుకోవచ్చునా? ఆలోచించాలి. ఆలోచన లేని గతగాళ్ళు ఎక్కువైపోయారు. ఏమంటారు, మనుషులు పెరుగుతారు కానీ మైండ్ మెచ్యూర్ కాని పోరగాళ్ళు చాలా మంది ఉంటారు. ప్రేమించినవు పోరైతే కాదని లేదు కదా, నువ్వు కులం తక్కువ నువ్వో, లేకపోతే నీకు డబ్బు లేదో, అది లేదు ఇది లేదు, ఏదని లేదు కదా, నువ్వు పెయింటర్ పని చేసినా నిన్నే చేసుకుంటా అని చెప్తే కనీసం పరీక్షలు అయిందాక కూడా ఓపిక లేకుండా ఉరి పెట్టుకొని చేస్తే ఎవరికి లుక్సాన్ అవుతుంది చెప్పురిగా. కురవి గ్రామం అంట మహబూబాబాద్ దగ్గర జరిగిందట. మహబూబాబాదే ఇగోది క్లియర్గా ఇచ్చిన పేపర్లో చూడరు, ఇంత అధ్వానంగా తయారైతే పడవుతారు లైలో. పరీక్షలు అయ్యాక పెళ్లి చేసుకుందామని చెప్తే ప్రియుడు ఆత్మహత్య, పెళ్లి విషయంలో ప్రేమ జంట వాగ్వివాదం, మనస్తాపంతో యువకుడు బలమరణం. ఇక ఇప్పుడైతే లగ్గం. ఇప్పుడు మంచిగా జిల్లా డేట్ చూస్తారో ఇటు, ఓ జిల్లా డేట్ చూసి ఆ జిల్లా డేట్కు లగ్గం చేస్తారు, లగ్గం చేసి ఇక బొంద పెడతారు, బొందనో కష్టమో చేస్తారు. ఇప్పుడు అయితే లగ్గం ఇక ఓపికలు ఉండాలి పొరగాళ్ళ కోలికైనా కానీ. గిట్ట చావాలంటే తల్లి ఇక చెప్తే సిగ్గిపోద్ది కానీ నేను 6 సార్లు చావాలి మరి.